సో రాజ్ గారు మరి మీరేం చేస్తారు గుమ్మడితో? సో అన్నీ వచ్చేసాయి కానీ ఒక కర్రీ కూడా వస్తే బాగుంటుంది. అవునవును. సో గుమ్మడి కాంబినేషన్ లో అంటే మిక్స్డ్ వెజిటబుల్ కలియకూర, గుమ్మడి కలియకూర. ఓకే ఓకే అండి, మరి గుమ్మడి కలియకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి కలియకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన చిక్కుడు 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన వంకాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, రాజు గారు మొదలు పెట్టేద్దామా? సో తను ఫాస్ట్ గా చేసేసింది కదా, మీరు అంతకంటే ఫాస్ట్ చేసేస్తారా? ఎస్, సూపర్. సో నేను వెజిటబుల్స్ అన్ని కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో గబగబా అన్ని చక్కగా మిక్స్ చేసేసుకుంటాం. ఎస్. సో కొంచెం ఆయిల్, సో దీంట్లో పోపు దినుసులు, సో జీలకర్ర ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కోపం వస్తుంది. కోపం వస్తుంది మీకు ఎప్పుడు బాగా కోపం వస్తుంది? నాకా? నాకు కోపం 2 నిమిషాలు కూడా నిలబడు. అవునా? బికాస్ నాకు నవ్వేయాలి వెంటనే, లేకపోతే నవ్వకపోయినా ఎవరు ఇప్పుడు నన్ను నవ్విస్తే ఎవరైనా చిన్న చెత్త జోక్ చెప్పినా నవ్వేస్తాను నేను అప్పుడే. ఓహో, సో అయితే మీకు కోపం వచ్చినా తగ్గించడం చాలా ఈజీ అనమాట. 2 మినిట్స్ అంత మిస్ ఉండదు నాకు. సో టమాటో కూడా యాడ్ చేశాను. ఓకే, సో ఇది కొంచెం మన గ్రేవీలా ఇవ్వడానికి. సో కొంచెం పులుసులు ఇలాంటివి ఇష్టమేనా మీకు? పులుసు కూరలు ఎందుకంటే ఫ్రైలో అంతగా ఇష్టపడిన అన్నారు కదా ఇందాక. పులుపు ఎక్కువ తిన్ను కానీ టమాటో బేస్ తింటారు. ఓకే, సో దీంట్లో ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉడికించిన చిక్కుళ్ళు. ఓకే, అన్ని వెజిటబుల్స్ వేసి నేను టెఫ్ కాంపిటీషన్ ఇచ్చాను ఆయనకి ఇవాళ హల్వాతో, అందుకే నేను బాగా ప్రిపేర్ అయ్యాను. క్యారెట్ మీరు ఒక్కటే వేస్తే ఆయన ఇన్ని వేస్తున్నారు. గోబీ. ఓకే, సో అలాగే వంకాయ ముక్కలు కూడా. క్యారెట్, గోబీ, వంకాయ. సో గుమ్మడికాయ, చిక్కుడుకాయ, గోబీ, వంకాయ అండ్ అలాగే అంతే క్యారెట్. సో సరిపడా ఉప్పు. ఓకే, సో ఇది మనం గ్రేవీ టైప్లో చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇట్లా డ్రై కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కారం. ఓకే, కొంచెం పసుపు. సో అన్నీ ఉడికించేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో పండగ రోజు ఏంటంటే మనం ఎక్కువ టైం వంటల దగ్గర స్పెండ్ చేయక్కర్లేదు. సో అయితే దీన్ని బిఫోర్ డే ఉడికించి పెట్టేసుకోండి. ఇది నా టిప్. బిఫోర్ డే ఉడికించుకుంటే పాడైపోతాయి. అవునా? అంటే మళ్ళీ మార్నింగ్ లేచి ఎలాగో మార్నింగ్ చేస్తారు కదా 4:30. అది బాగుంది. అప్పుడు ఉడికించి పెట్టేసుకోండి, లంచ్ టైంలో ఈజీగా అయిపోతుంది. ఎలాగో పొద్దున్నే లెగవగానే శుభ్రంగా స్నానాలు చేసి వంటలు చేసేస్తాం కదా. సో మీరు చెప్పినట్టు పొద్దున్నే చేసేసుకుంటే హ్యాపీ. ఓకే, సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. సో కొంచెం కొబ్బరి మసాలా అండి. ఓకే, కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? వావ్, మంచి మిక్స్డ్ వెజ్ కర్రీ భలే ఉంది, కలర్ఫుల్ గా. సంక్రాంతి అంటేనే మనకి కలర్స్, ఎందుకంటే బోర్డులని మంచి మంచి ముగ్గులు వేసుకుంటాము, చక్కగా ఇట్లా కలర్ఫుల్ గా రెడీ అయిపోతాము. వంటల్లో కూడా కొంచెం కలర్స్ ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్ గా ఇది కంప్లీట్ మెనూ వచ్చేసింది మనకి. అవును, స్వీట్, రైస్, కర్రీ అండ్ షేక్ అండ్ అలాగే డబుల్ స్వీట్, ఎందుకంటే పండగకి కొంచెం అది డెసర్ట్, ఇది స్వీట్. స్టార్టింగ్ కొంచెం ధనియాల పొడి. ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో రెడీ. వావ్, సూపర్. కలర్ఫుల్ గా ఉంది, చాలా అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా అయితే హడావిడిగా ఉంటుందో ఈ రోజు మాకు కూడా అన్ని అలాగా హడావిడిగా కలర్ఫుల్. అంటే పండుగ రోజుని క్విక్ గా వంట చేయాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలా చేయాలనుకుంటే ఇలా చేస్తారు. అండ్ మా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కూడా అదే, ఫాస్ట్ గా చేసుకోవాలి, టేస్టీగా చేసుకోవాలి. అవి ఎలా అనేది మేము చూపిస్తూ ఉంటాం. అండ్ మా దగ్గరకు వచ్చిన గెస్ట్లు కూడా అదేంటో అలా ఫాలో అయిపోతూ ఉంటారు, ఎందుకంటే అంజలి గారు మా షో కూడా చూస్తూ ఉంటారంట కాబట్టి. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ. వావ్, రెడీ అండి. సో గుమ్మడి కలియగూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
గుమ్మడి కలియగూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉడికించిన చిక్కుడు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, వంకాయ ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి కలియగూర రెడీ.